ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम समस्त जन कल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी ओम नमो भगवते वासुदेवाय। 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 वासुदेवाय। श्री कृष्णचंद्र भगवान ఈ రోజు నుంచి మనం ఆన్లైన్ లో భగవద్గీత జ్ఞానయజ్ఞం అనేది పూజ్య గురుదేవులు పెట్టుకున్న సంప్రదాయం. ఆయన ప్రపంచమంతా తిరిగినప్పుడు కూడా అందరికీ కంప్లీట్ గా నాలెడ్జ్ కావాలి అంటే ఏదైతే అన్ని శాస్త్రాల తాలూకా సారం అందరికీ తెలియాలి అంటే అది భగవద్గీతలో లభిస్తుంది అని వారి నమ్మకం. ఏ శాస్త్ర ఉపనిషత్తులు తిరిగినా భారత భాగవతాలు ఏది చదివినా వాటన్నింటి యొక్క సారం భగవద్గీత. అందుకే భగవద్గీతని శాస్త్రం అని కూడా అంటారు. శాస్త్రం అంటే విచ్ ఇస్ కంప్లీట్, దాంట్లో అన్ని విషయాలు ఉన్నదాన్ని శాస్త్రం అంటారు. భగవద్గీతను ముఖ్యంగా మోక్ష శాస్త్రం అంటారు. మోక్ష శాస్త్రం అంటే మోక్ష సాధనకి కావలసిన సామగ్రి అంతా భగవద్గీతలో లభిస్తుంది. అందుకు పూజ్య గురుదేవులు ప్రపంచమంతా ఊరు ఊరు వాడ కూడా భగవద్గీత జ్ఞాన యజ్ఞాలు చేయడం సంభవించింది. మన పుణ్యం కొద్దీ మనం కూడా భగవద్గీత జ్ఞాన యజ్ఞాన్ని స్టార్ట్ చేసుకున్నాం. అయితే ఈ యజ్ఞానికి మనం ఎంచుకున్న టాపిక్ ఏంటంటే 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం. 9వ అధ్యాయం పేరు రాజవిద్య రాజగుహ్య యోగం. రాజవిద్య అంటే విద్యలలో అన్నింటికీ రాజు, రాజవిద్య.
విద్యలలో అన్నింటికి కింగ్ అన్నమాట, కింగ్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్. మామూలుగా ఇంకా ఎలా చెప్పండి, రాయల్ నాలెడ్జ్ అని, బ్యూటిఫుల్ ఫ్రేజ్ మనకు కావాలనుకుంటే రాయల్ నాలెడ్జ్, రాజ విద్య. రాజగుహ్యం, రాజగుహ్యం అంటే రాయల్ సీక్రెట్, చాలా చాలా రహస్యమైన విద్య అని స్వామి చెప్తాను. రాయల్ సీక్రెట్, రాయల్ నాలెడ్జ్, రాజ విద్య, రాజగుహ్యం, యోగం. 9వ అధ్యాయానికి భగవద్గీత శంకర భగవత్పాదుల భాష్యాన్ని చూస్తే 9వ అధ్యాయానికి శంకరాచార్య వారు ఇంట్రడక్షన్ ఇస్తారు, పరిచయం చేస్తారు. 9వ అధ్యాయాన్ని భగవంతుడు ఎందుకు స్టార్ట్ చేయవలసి వచ్చింది, శ్రీకృష్ణ పరమాత్మ 9వ అధ్యాయాన్ని ఎందుకు స్టార్ట్ చేయవలసి వచ్చింది అంటే దీని ముందు అధ్యాయానికి ఈ అధ్యాయానికి ఉన్న కనెక్టివిటీ, సంధిని భగవత్పాదులు చెప్తారు. 8వ అధ్యాయం మనం చూస్తే 8th లో 8వ అధ్యాయం పేరు అక్షర పరబ్రహ్మ యోగం. ఈ అక్షర పరబ్రహ్మ యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ 2 మార్గాల గురించి చెప్తారు. అంటే జీవుడు ఎలాగ ఈ దేహాన్ని వదిలి మున్ముందుకు వెళ్ళినప్పుడు జీవుడు గతికి సంబంధించి 2 మార్గాలు ఉన్నాయని శ్రీకృష్ణ పరమాత్మ. ఒక మార్గం పేరు ప్రకాశ మార్గం అని చెప్తాడు స్వామి, ఒక మార్గం పేరు చీకటి మార్గం అని చెప్తాడు. ఒక మార్గం తేజోవంతమైనది, ఒక మార్గమేమో చీకటి మార్గం అని చెప్తాడు. తేజోవంతమైన మార్గం అంటే ఏంటండి, మనం యోగాభ్యాసం చేసి, అంటే యోగ సాధనలు, ఓంతో ప్రారంభించి భగవత్ సాధన ఇత్యాది సమస్త యోగ సాధనలు చేసుకొని పుణ్యాన్ని సంపాదించి ఆ పుణ్య ఫలితం వలన జీవుడు ఉత్తమ గతులను పొంది, ఎంతవరకు ఉత్తమ గతిని పొందుతాడంట, బ్రహ్మలోకం వరకు జీవుడు తన యొక్క సాధనలను చేస్తూ బ్రహ్మలోకాన్ని చేస్తాడు. బ్రహ్మలోకం అంటే మన సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ ఉన్న లోకం, దాని బ్రహ్మలోకం అంటారు. బ్రహ్మలోకాన్ని చేరి అక్కడికి వెళ్ళేసరికి ఇంకా అంతకు మించి ఏం లేదు సృష్టిలో, అది టాప్. ఇంకా పైకి వెళ్తానండి అంటే ఇంకేం లేదు, బ్రహ్మలోకం సృష్టిలో పరాకాష్ట అంటారు, ఇంకా అదే హైయెస్ట్. అక్కడికి వెళ్ళిన జీవుడికి బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే అప్పుడు ఆయనకి జ్ఞానోపదేశం చేస్తాడు స్వామి. జ్ఞానోపదేశం అంటే ఏంటి, పరబ్రహ్మకు సంబంధించిన జ్ఞానాన్ని సాక్షాత్తు బ్రహ్మ ప్రసాదించడం జరుగుతుంది. సత్సంగం ఇప్పుడు మనం చేస్తున్నట్టు అన్నమాట. ఈ జ్ఞాన సాధన ఫలితంగా జీవుడు బ్రహ్మలోకం నుంచి ఈ సమస్త బంధాలని అంటే మిగతా అన్నిటిని విడిచిపెట్టి మోక్షాన్ని పొందుతాడు. దీనిని ప్రకాశ మార్గము లేదా యోగ మార్గము అంటారు. జీవుడు ఇలా ప్రయాణం చేస్తాడని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు. దీనిని ఏమంటారంటే పెద్దలు, దీన్ని క్రమముక్తి అంటారు. క్రమముక్తి అంటే మోక్షాన్ని పొందడానికి ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్ళి ఫైనల్ గా లిబరేషన్ పొందడాన్ని క్రమముక్తి అంటారు. అది శాస్త్రంలో ఒక పద్ధతిగా చెప్తారన్నమాట. అన్ని చేసుకుంటూ దేవలోకాలు మిగతా ముఖ్యమైన ఊర్ధ్వలోకాలు అన్ని చేరి పరాకాష్ఠగా బ్రహ్మలోకాన్ని చేరి ఆ బ్రహ్మ దగ్గర జ్ఞానోపదేశాన్ని పొంది ఈ సమస్త బంధాలని తెంచుకొని ఆయన మోక్షాన్ని పొందుతాడు. దీని క్రమం ఇది ప్రకాశ మార్గం. 2వ మార్గం ఉంది, అది చీకటి మార్గం. చీకటి మార్గం అంటే ఏంటంటే వాళ్ళు భగవంతుడిని విశ్వసించరు. భగవంతుడిని విశ్వసించకపోవటం వలన ఈ దేహం సత్యం అనే భావం, భగవంతుడిని విశ్వసించకపోవడం వల్ల వచ్చే నష్టం ఏంటండి అంటే ఈ దేహం సత్యం కాదు, దీనిని మించిన వస్తువు నేను అనే జ్ఞానం చోదకం కాదనమాట. వాళ్ళ గతి ఏమవుతుంది ఏంటి అంటే వాళ్ళ గతి కిందకి వెళ్ళిపోవడం అంటే మిగతా లోకాలన్నిటికీ వెళ్ళిపోతాయి. ఈ విధంగా 2 మార్గాలు ఉన్నాయని పరమాత్మ 8వ అధ్యాయంలో చెప్తాడు. అంటే మనకి ఒక డౌట్ రావచ్చు, స్వామీజీ అంటే మోక్షాన్ని గాని మోక్ష సాధన గాని చెయ్యాలి అంటే ఇంత పెద్ద ప్రాసెస్ ఉందా, ఇన్ని పుణ్యకర్మలు, యోగ సాధనలు, దైవ సాక్షాత్కారాలు సంపాదించి బ్రహ్మలోకం వరకు చేరి బ్రహ్మ ద్వారా జ్ఞానోపదేశాన్ని పొంది అప్పుడు మోక్షాన్ని సాధించడం అంటే ఇది సామాన్యుల కప్ ఆఫ్ టీ కానట్టుంది. మనకు అంత శక్తి ఎక్కడిది అని మనం ఆలోచించవచ్చు. అందుకు ఆ టాపిక్ అక్కడ ఎండ్ చేస్తూ, అంటే 8వ అధ్యాయంలో అక్షర పరబ్రహ్మ యోగంలో భగవంతుడు ఆ విషయాన్ని అక్కడ కంక్లూడ్ చేస్తూ
9వ అధ్యాయం ఆయన డైరెక్ట్ గా స్టార్ట్ చేస్తారు. అంటే ఇక్కడ మరి కొత్త విషయం ఏముందండి, భగవంతుడు చెప్పవలసిన కొత్త విషయం ఏముందండి 9వ అధ్యాయంలో అంటే, పెద్దలు ఏం చెప్తారంటే మోక్షం 2 రకాలుగా సాధించవచ్చు అంటారు. మోక్ష సాధన 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఇందాక చెప్పింది, క్రమక్రమంగా మన ఉత్తీర్ణత అవుతూ బ్రహ్మలోకాన్ని చేరి అక్కడ నుంచి జ్ఞానాన్ని సంపాదించి లిబరేట్ అవ్వడం ఒకటి, దీన్ని క్రమముక్తి అని. ఇంకొక మోక్ష సాధన ఉంది, దానిని సద్యోముక్తి అంటారు. సద్యోముక్తి అంటే ఇన్స్టెంట్ లిబరేషన్, తక్షణమే. అందుకే చూడండి శ్రీకృష్ణ పరమాత్మ 8th చాప్టర్లో ఎండ్ చేసిస్తే మనం అనుకుంటాం ఓహో మోక్ష సాధన అంటే ఇలా వెళ్ళాలేమో అని. అందుకే 9th ఆయనే ఇంట్రడక్షన్ చేస్తాడు. అంటే దీనికి 2వ మార్గం ఉంది, అది నేను ఇప్పుడు చెప్తానంటాడు, సద్యోముక్తి అని. సద్యోముక్తి అంటే మనం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, ఇంకొక దానిపైన దేని మీద ఆధారపడదు, వేరే వస్తువు మీద కానీ, వేరే ప్రదేశం మీద కానీ, వేరే టైం మీద కానీ, దేశ కాల వస్తువుతో సంబంధం లేకుండా ఎక్కడున్నామో అక్కడే. నౌ అండ్ హియర్ అంటారు గురుదేవుడు. నౌ అండ్ హియర్ అంటే ఇప్పుడు ఇక్కడే మోక్షాన్ని సాధించే పద్ధతి, దాన్ని సద్యోముక్తి అంటారు. దానికి సాధన ఏంటండి? సద్యోముక్తిని లేదా ఇన్స్టెంట్ లిబరేషన్ ని సాధించాలంటే సాధన ఏంటండి అంటే, దానికి సాధన జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గం ద్వారా మనం ఆ సద్యోముక్తి అనే మార్గంలో ప్రయాణం చేయొచ్చు. అది ఎలా ఉంటుందో చెప్పేదే 9వ అధ్యాయం. అందుకు 9వ అధ్యాయాన్ని భగవంతుడే స్టార్ట్ చేస్తాడు, శ్రీకృష్ణ పరమాత్మే స్టార్ట్ చేసి ఒకటి ఆయన బ్యూటిఫుల్ గా ఎన్యూమరేట్ చేయడం జరుగుతుంది. సో మొదట మనం 9వ అధ్యాయంలో ఫస్ట్ శ్లోకాన్ని చూద్దాం. శ్రీ భగవానువాచ ఇదం తుతే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. శ్రీ భగవానువాచ ఇదం తుతే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. శ్రీ భగవానువాచ. మొదటి అందుకే చెప్పాం, స్వామి అర్జునుడేమి ప్రశ్నించలే. చూడండి 9వ అధ్యాయం స్పెషాలిటీ ఏంటంటే స్టూడెంట్ క్వశ్చన్ లేదు ఇందులో, పరమాత్మే గురువే ఫస్ట్ ఆన్సర్ ఇవ్వటం స్టార్ట్ చేశాడు, జ్ఞాన బోధ స్టార్ట్ చేసి శ్రీ భగవాన్ వాచ్ స్వామి చెప్పారు ఏంటని, ఇదం తుతే గుహ్యతమం. ఇదం అంటే ఇది, తే అంటే నీకు హే అర్జున, గుహ్యతమం ఇదం అంటే అత్యంత రహస్యమైన ఇది అన్నాడు స్వామి. ఇది అంటే ఏంటంటే 2వ లైన్లో ఆయన కనెక్ట్ చేశాడు, జ్ఞానం విజ్ఞాన సహితం. అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని తే నీకు ప్రవక్ష్యామి అంటే నేను చెప్పబోతున్నాను, వక్ష్యామి అంటేనే చెప్పబోతున్నాను అని అర్థం. కానీ ఇక్కడ స్వామి ఏమన్నారంటే ప్రవక్ష్యామి అన్నారు. ప్రవక్ష్యామి అంటే కంప్లీట్ గా ప్రకృష్టేన వక్ష్యామి అంటే ప్రవక్ష్యామి, కంప్లీట్ గా నేను నీకు చెప్తాను. ఇదం తుతే గుహ్యతమం ప్రవక్ష్యామి. నువ్వు ఎవరంట? అర్జునుడిని స్వామి ఎలా గుర్తించారో చూడండి, అనసూయవే అన్నారు. అర్జునుడితో అంటే స్టూడెంట్ లో ఉండిన ఒక గొప్ప క్వాలిటీ ఏంటంటే అర్జునుడికి అనసూయవే అని అనసూయవంటే అసూయారహితుడైనటువంటి వాడా అని. అర్జునుడిలో అసూయ లేదంటే ఎవరి మీద. ఇదం తుతే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే. ఏం చెప్తాను? జ్ఞానం విజ్ఞాన సహితం.
విజ్ఞాన సహితంగా నేను నీకు జ్ఞానాన్ని బోధిస్తాను. అయితే ఈ జ్ఞాన సంపాదన వలన, ఈ జ్ఞాన ఆర్జన వలన లాభం ఏంటండి అంటే యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. యజ్ఞాత్వా దేనిని తెలుసుకోవడం ద్వారా, మోక్షసే మోక్షాన్ని పొందుతావు. ఎక్కడి నుంచి? అశుభాత్. అశుభాత్ అంటే సర్వ అశుభాల నుంచి. సర్వ అశుభాల నుంచి మోక్షాన్ని పొందడం ఈ జ్ఞానం యొక్క ఫలం. ఇది స్వామి చెప్పింది. ఇదం తుతే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభ. సర్వ అశుభాల నుంచి మోక్షం లభిస్తుంది. ఇందులో సాధారణంగా పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, ఏ శాస్త్రమై అది కంప్లీట్ అని అంటే దానికి ఉండవలసిన కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలన్నీ ఉంటే అది కంప్లీట్ అని మనం చెప్పవచ్చు. చూడండి, భోజనంకి వెళ్ళాం అనుకోండి. భోజనంకి వెళ్ళినప్పుడు కంప్లీట్ గా భోజనం చేసామని ఎప్పుడు చెప్తామండి? అన్నం ఉండాలి, కూర ఉండాలి, పప్పు ఉండాలి, పులుసు ఉండాలి, పచ్చడి ఉండాలి, పెరుగు ఉండాలి, అప్పడం ఉండాలి. ఇవన్నీ తింటే అప్పుడు మనం అంటాం భోజనం అయ్యింది అంటే ఫుల్ మీల్స్ సార్ అంటాం, కంప్లీట్ ఫుడ్. అలాగే శాస్త్రానికి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయంట. ఆ లక్షణాలన్నింటినీ అది కంప్లీట్ గా చెప్పగలిగితే అది ఫుల్. లేదు అంటే వాటిని సహకారీలు లేదంటే ప్రకరణ శాస్త్రాలు, ఎంకరేజింగ్ బుక్స్ అలా చెప్తారు. కానీ భగవద్గీత కంప్లీట్ బుక్ అని చెప్పారు కదండి. దానికి ఉండవలసిన లక్షణాలన్నీ కూడా ఈ మొదటి శ్లోకంలో ఉన్నాయి అంటారు. అవేంటండి అంటే, ఏ టెక్స్ట్ బుక్ అయినా కంప్లీట్ అంటే దాంట్లో ఉండవలసిన విషయాన్ని అది 4 అంశాలను కలిగి ఉండాలి. వాటిని ఏమంటారంటే టెక్నికల్ లాంగ్వేజ్ లో అనుబంధ చతుష్టయం అంటారు. జాగ్రత్తగా ఒక కొత్త పదం అయితే తెలిస్తే ప్రాబ్లం. అనుబంధ చతుష్టయం అంటారు. అనుబంధ చతుష్టయం అంటే దాంట్లో 4 అంశాలు ఉండాలి. ఏంటండి ఆ 4 అంశాలు? ఆ టెక్స్ట్ బుక్ లో 4 అంశాలు ఉండాలి. ఏంటండి అంటే, ఒకటి, ఈ టెక్స్ట్ బుక్ కి అధికారి ఎవరు? దీనిని అధికారి అంటారు. ఒకటి. రెండవది, ఈ టెక్స్ట్ బుక్ యొక్క సబ్జెక్ట్ ఏంటి? దానిని విషయం అంటారు. అధికారి, విషయం. 3, టెక్స్ట్ బుక్ యొక్క ప్రయోజనం ఏంటి? అసలు ఆ టెక్స్ట్ బుక్ యొక్క ప్రయోజనం, రిజల్ట్ ఏంటి? ఇది 3. 4, నాలుగవ దాని పేరు సంబంధం అంట. సంబంధం అంటే ఆ టెక్స్ట్ కి నాకు ఉన్న రిలేషన్ ఏంటి? ఈ 4 లక్షణాలు ఆ పుస్తకం చెప్పగలగాలి. ఆ పుస్తకానికి అధికారి ఎవరు? ఆ పుస్తకంలో ఉన్న విషయం ఏంటి? ఆ పుస్తకం చదవడం వలన వచ్చిన రిజల్ట్ ఏంటి? ఫలం ఏంటి? ఆ పుస్తకానికి నాకు ఉన్న సంబంధం ఏంటి? వీటిని అధికారి, విషయం, ఫలం, సంబంధం. ఈ 4 ఈ శ్లోకంలోనే శ్రీకృష్ణ పరమాత్మ మనకి చెప్తాడు. 4 లక్షణాలు ఉన్నాయండి 9వ అధ్యాయంలో అంటాడు. మొదటిది చూద్దాం. ఈ పుస్తకానికి అధికారి ఎవరండి అంటే స్వామి ఇక్కడ చెప్పుకున్నాడు, అనసూయవే అన్నాడు. అనసూయవే అంటే ఆ శిష్యుడు, అంటే ఈ పుస్తకాన్ని గ్రహించవలసిన వ్యక్తి లేదంటే దీనిలోనున్న జ్ఞానాన్ని స్వీకరించవలసిన వ్యక్తికి ఉండవలసిన లక్షణం ఏంటండి అంటే అసూయ ఉండకూడదు. అసూయ అంటే ఏంటండి అంటే అవతల వ్యక్తి యొక్క కానీ వస్తువు యొక్క కానీ దోషాన్ని చూడకుండా ఉండడం అనసూయ. దోషాన్ని చూస్తే అసూయ గుణం అంటాం. దోషాన్ని చూడకుండా ఉంటే అనసూయ గుణం అంటాం. మరి ఇప్పుడు మనం చేయవలసిన సాధన ఏంటంటే, అర్జునుడికి సహజంగా ఆ లక్షణం ఉంది, సరే మనం చేయవలసిన సాధన ఏంటండి అంటే ఎవరిలో స్వామీజీ ఎవరిలో దోషాన్ని చూడకుండా ఉండాలి అంటే, ఒకటి, ఈ పుస్తకంలో దోషాన్ని చూడకూడదు. ఏమంటే భగవద్గీతని తెలుసుకోక ముందే మనం కామెంట్ చేయడం మొదలు పెట్టాం అనుకోండి, అది దానివల్ల ప్రయోజనం ఏంటుందండి, ఎప్పటిదో పుస్తకం అది, ఈ రోజుల్లో అదేమి కనెక్ట్ అవుతుంది అంటే మనం దోషాన్ని చూస్తున్నాం. ఇంకా ఆ వ్యక్తి దీనికి ఫిట్ కాదు.
అన్క్వాలిఫైడ్ స్టూడెంట్. శాస్త్రంలో దోషాన్ని చూడడం. 2, ఈ శాస్త్రం చెప్పినటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా దోషాన్ని చూడకూడదు. చెబుతున్న వ్యక్తి మీద కూడా దోషాన్ని చూడకూడదు. ఆ వ్యక్తి మీద మనకి చెడు అభిప్రాయం ఉందనుకోండి, దోషభావం ఉంది, ఇంకేమంటాం? శ్రద్ధ అనేది మనకు ఉదయించదు. చూడండి ఎంత గొప్ప క్వాలిటీని శ్రీకృష్ణ పరమాత్మ ఇండికేట్ చేశారు. భగవద్గీత యందు కానీ, భగవద్గీత చెబుతున్న పరమాత్మ యందు కానీ, లేదు వక్త యందు కానీ, దీనిని మనకి కనెక్ట్ చేస్తున్న వ్యక్తి యందు కానీ దోషాన్ని చూడకుండా ఉండడం అధికారి లక్షణం. సో అధికారిని స్వామి చెప్పాడు అనసూయవే. 2, మరి ఈ పుస్తకంలో ఉన్న సబ్జెక్ట్ ఏంటండి? విషయం. సబ్జెక్ట్ అంటే విషయం. ఇదేమైనా ఫిజిక్స్ గురించి చెప్తుందా, భౌతిక శాస్త్రం చెప్తుందా, లేకపోతే రసాయనిక శాస్త్రం చెప్తుందా, లేకపోతే గణిత శాస్త్రం చెప్తుందా? ఇందులో ఉన్న విషయం ఏంటి అంటే స్వామి కూడా చెప్పే విషయం ఏంటంట, జ్ఞానం విజ్ఞాన సహితం. ఇందులో విజ్ఞానంతో కూడినటువంటి జ్ఞానం అనేది సబ్జెక్ట్ మీద. విజ్ఞానంతో కూడిన జ్ఞానం అంటే జనరల్గా ఏం చెప్తారంటే, ఈవెన్ మన సైన్స్ లో ఏం చెప్తారంటే, ఒకటి థియరిటికల్, ఒకటి ప్రాక్టికల్. థియరిటికల్ అంటే దాన్ని బుద్ధి వరకు ఉంచుతాం, ప్రాక్టికల్ గా అంటే తెలిసిన దానిని మనం చూడగలగాలి. ఎక్కడో విన్నాం అనుకోండి, ఏమండి మీరు బాగా వంట చేస్తారు, ఎలా చేస్తారంటే వాళ్ళ రెసిపీ అంతా చెప్తారు, అది థియరీ. ఈ రెసిపీని పట్టుకొని మనం వండి దాని పదార్థం బయటకు తెచ్చామనుకోండి, ప్రాక్టికల్ గా పనిచేసి రిజల్ట్ తెచ్చామనుకోండి, అది విజ్ఞానం. జ్ఞానం విజ్ఞాన సహితం. థియరిటికల్ గాను దానికి ఇంప్లైడ్ గా ఉన్న ప్రాక్టికల్ నాలెడ్జ్ నేను ఇస్తా. ఇది సబ్జెక్ట్, విషయం. అధికారి విషయం. ప్రయోజనం ఏంటండి? ఏమండి ఈ అధ్యాయం వలన, ఈ సాధన వలన ప్రయోజనం ఏంటండి అంటే స్వామి చెప్తున్నారు, మోక్షసే అశుభాత్. సర్వ అశుభాల నుంచి మోక్షం కలుగుతుంది. సర్వ అశుభాలు అంటే చూడండి, మనం ఏమనుకుంటాం, సోమవారం మంచిది, మంగళవారం మంచిది కాదు అంటే మనం అనుకున్న శుభం కూడా ఈ దేశకాల వస్తు పరిచ్ఛేదన పెట్టుకుంటాం. అక్కడికి వెళ్తే మంచిది, ఇక్కడికి వెళ్తే మంచిది కాదు, వాళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళు మంచి కాదు. ఇవి మనం అనుకున్న మంచి చెడ్డ శుభాశుభాలు. కానీ జ్ఞానం యొక్క మహిమ ఏంటంటే సర్వాశుభాల నుంచి ఇంకా వాళ్ళు ఎక్కడున్నా ఒకటే. అందుకే చూడండి, జీవన్ముక్త పురుషులకు ముహూర్తం లేదంటారు. గురుదేవుని ఎవరు అంటే, గురుదేవ్ షెడ్యూల్ అంత టైట్ గా ఉండేది. ఒక టెంపుల్ ఇనాగ్రేషన్ పిలిచారట అప్పుడెప్పుడో తమిళనాడులోనే. పిలిస్తే ఆయన డేట్ ఇచ్చేసారు, ఎప్పుడో సంవత్సరం క్రితం డేట్ ఇచ్చేది, పలానా రోజు నేను వస్తాను, ఆ టెంపుల్ ని ఇనాగ్రేట్ చేస్తాను. నెక్స్ట్ ఇయర్ ఆ డేట్ చూసేసరికి కరెక్ట్ గా ఆ రోజు గ్రహణం పడింది. ఈయన ఏ రోజైతే టెంపుల్ ఇనాగ్రేట్ చేస్తామని డేట్ ఇచ్చారో ఆ రోజు గుడి తలుపులే తీయమ్మా. అటువంటి స్వామినేమో స్వామి డేట్ ఇచ్చింది ఏంటంటే గుడి ఇనాగ్రేషన్ కి డేట్ ఇచ్చారు. అందరూ ఆశ్చర్యపోయారు, ఇప్పుడు ఏం చేస్తారు? ఈయన చక్కగా వెళ్ళా, స్వామీజీ రోజు గ్రహణము లేదు, ఏమీ లేదు, నేను ఎక్కడుంటే అదే మంచిది అన్నారు అని ఆయన ఇనాగ్రేట్ చేసి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అంటే జీవన్ముక్తుడికి శుభాశుభాలతో సంబంధం లేదు. సర్వాశుభాల నుంచి మోక్ష, వన్ షాట్. మోక్షసే అశుభ, అది ఈ జ్ఞానం యొక్క ఫలం. ఏమి ఫలం పొందుతారండి అంటే మోక్ష ఫలాన్ని పొందుతారని అర్థం. మూడయ్యాయి కదండి, అధికారి ఎవరో చెప్పారు, విషయం ఎవరో చెప్పారు, ఫలం ఏంటో చెప్పారు. నాలుగోది ఏంటి, ఈ పుస్తకానికి నాకు ఉన్న కనెక్షన్ ఏంటి, సంబంధం. ఏం చెయ్యాలి, నేనేం చెయ్యాలి, నాకేం చెప్తుంది ఆ పుస్తకం అంటే స్వామి చెప్తున్నారంటే యజ్ఞాత్వ. యజ్ఞాత్వ అంటే మన తాలూకా జాబ్ ఏంటంటే, సంబంధం ఏంటంటే ఇక్కడ జ్ఞాత్వ అంటే నో, తెలుసుకో. నోయింగ్ ఈజ్ అవర్ జాబ్. భగవద్గీత ప్రవచనం చేస్తూ నేనేం చేయాలి స్వామీజీ అంటే, నువ్వేం చేయక్కర్లే, ఏం చెప్పుతున్నారో దాన్ని తెలుసుకుంటూ ఉండాలి. అదే సంబంధం. దేనికి, ఆ సబ్జెక్ట్ కి నాకు ఉన్న కనెక్షన్ ఏంటండి అంటే తెలుసుకోవడం. జ్ఞాన వ్యాపారము అంటారు, టెక్నికల్ లాంగ్వేజ్.
జ్ఞాన వ్యాపారం అంటే ఇచ్చి పుచ్చుకోవడం జరుగుతూ ఉండాలి. బుక్ లో ఏం చెప్తున్నారు, నాకు అర్థమవుతుందా లేదా, నాకు వస్తున్న డౌట్ క్లియర్ అవుతుందా లేదా, క్రమేపీ 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 ఆ జ్ఞాన సిద్ధి పొందుతూ ఉండాలి లోపట సటల్ గా. అదే మనకున్న సంబంధం. ఏం సంబంధం అంటే ఇదే. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా చెప్పారు. ఈ 4 లక్షణాలు దేంట్లో ఉంటాయో అది సంపూర్ణం, కంప్లీట్ టెక్స్ట్ అంట. సో రాబోయే 9వ అధ్యాయం కంప్లీట్ అంటే ఇందులో అధికారి, విషయం, ప్రయోజనం, సంబంధం 4ని కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. మరొక విషయం ఏంటంటే, మరొక విషయం అంటే స్వామీజీ ఈ 9వ అధ్యాయానికి ఇలాంటి టైటిల్ ఎందుకు పెట్టారు స్వామీజీ భగవంతుడు? రహస్యం. రహస్యం కూడా ఏమన్నాడంటే రాయల్ సీక్రెట్, గుహ్యతమం. అటువంటి ప్రత్యేకంగా ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటంటే మహాత్ములు దానిని కూడా విశ్లేషించారు. ఎందుకు ఆ పేరు పెట్టారు, దాని వెనకతలున్న రహస్యం ఏంటి? సాధారణంగా ఏంటంటే మనం ఇంగ్లీష్ కానీ ఏ భాషలో అయినా సరే 3 డిగ్రీలు వాడతాం. సూపర్లేటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, జనరల్ డిగ్రీ. ఉదాహరణకి గుడ్, బెటర్, బెస్ట్ అంట. గుడ్, బెటర్, బెస్ట్. గుడ్ అంటే మంచిది, బెటర్ అంటే దానికన్నా గొప్పది, బెస్ట్ అంటే ఇంకా ఎక్సలెంట్, టాప్. ఇందులో కూడా గుహ్యము అనే పదాన్ని తీసుకున్నాము. గుహ్యం అంటే దాని డైరెక్ట్ ట్రాన్స్లేషన్ ఏంటంటే రహస్యం అన్నారు. గుహ్యం అంటే రహస్యం, సీక్రెట్. ఈ గుహ్యాన్ని కూడా 3 డిగ్రీల్లో పెట్టాం అనుకోండి. అప్పుడు ఏమవుతాయి తెలుసండి? గుహ్యం, గుహ్యతరం, గుహ్యతమం. 3. గుహ్యం, గుహ్యతరం, గుహ్యతమం. ఇక్కడ స్వామి గుహ్యతమం అన్నారు. ఇదం తుతే శాస్త్రం గుహ్యతమం, అత్యంత రహస్యమైనది ఈ శాస్త్రము అన్నారు. ఆ యాడ్జెక్టివ్ ఎందుకు వాడినారంటే, సాధారణంగా దీనికి ఎలా చెప్తారంటే, గుహ్యం అంటే రహస్యం, గుహ్యతరం అంటే దానికన్నా గొప్ప రహస్యం, గుహ్యతమం అంటే ఇంకా ఎక్స్ట్రీమ్లీ సీక్రెట్ అని. జనరల్ గా గుహ్యం అంటే అర్థం ఏంటంటే మనకి ఎదురుగా కనిపించదు అది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లోనే ఎక్కడో నేల మాలికలో బోలెడంత బంగారు నిధి ఉందనుకో, ధన నిధులు, ధనరాశులు ఉన్నాయి, తెలియదు మనకి. రహస్యం, గుహ్యం. అవి ఎప్పుడు తెలుస్తాయండి? మనకేదో ఆచూకీ దొరికి, లేకపోతే ఎవరైనా చెప్పి, అరే బాబు నువ్వు అక్కడికి వెళ్ళు, దాన్ని తవ్వు, ఆ స్థలంలో తవ్వితే నీకు బోల్డ్ అంత నిధి లభిస్తుంది అన్నది. మనం అక్కడికి వెళ్తాం, వెళ్ళి ఆ స్థానాన్ని మనం డిగ్ చేస్తే అక్కడ నిధి లభించు. అంతవరకు రహస్యం అది. ఏమండి? అంతవరకు రహస్యం, గుహ్యం. అది ఎప్పుడైతే మన కంటితో చూసామో ఇంకా ఓపెన్ అయిపోయింది, తెలిసిపోయింది. వీటిని సాధారణ రహస్యాలు అంట. సాధారణ రహస్యాలు అంటే ఏంటి? తెలియకపోయినా ఇంద్రియాల ద్వారా తెలుసుకోగలం. క్రమేపీ కాలంలో ఇంద్రియానికి కనబడుతుంది. అటువంటివన్నీ రహస్యం. వీటికన్నా గొప్ప రహస్యాలు ఏమంటారంటే గుహ్యతరం. గుహ్యతరం అంటే అవి ఇంద్రియాలకి కనిపించవు, సత్యమే అయినప్పటికీ కూడా ఇంద్రియానికి కనిపించవు. వాటిని గుహ్యతరం అంటారు. మరి అవి ఎలా తెలుస్తాయండి అంటే ఒక ఉదాహరణ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, న్యూటన్ అనే సైంటిస్ట్ భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అని కనుక్కున్నాడు. ఏమంటే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉండడం సత్యమే అయినప్పటికీ అది ఇంద్రియ గోచరం కాదు. ఇదిగోండి గురుత్వాకర్షణ శక్తి ఇలా చూడండి అని మనం చూపించలేముగా. అది గుహ్యతరం, ఇంద్రియానికి అగోచరం, ఇంద్రియాల ద్వారా పట్టుకోలేము. మరి ఎలా తెలుస్తుంది అండి అది? అది బుద్ధి ద్వారానే తెలుస్తుంది. ఇదిగో ఫలానా ఫలానా ఈ ఫార్ములా, ఈ ఫార్ములా, ఈ ఫార్ములా ప్రకారం వెళ్తే ఇలా ఉంటుంది. దీన్ని అనుమాన ప్రమాణం అంటారు. మొదటిది ప్రత్యక్ష ప్రమాణం, ఎందుకంటే ఇంద్రియాలకి కనిపించింది. రెండవ దాని పేరు అనుమాన ప్రమాణం. అనుమాన ప్రమాణం అంటే ఉండొచ్చు, అవ్వచ్చు, సత్యమే, కానీ అవి ఇంద్రియ గోచరాలు కాదు, బుద్ధిని ఉపయోగించి తెలుసుకోవాలి. వాటిని గుహ్యతరాలు అంటారు. అవి సీక్రెట్లే, కానీ గుహ్యతరం. అలాంటి శక్తులు ఎన్నో ఉంటాయి కదండి ప్రకృతిలో. మనం కొన్ని కనుక్కున్నాం, ఏదో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అని
గ్రావిటేషనల్ ఎనర్జీ అని. అవి చిన్న చిన్నవి కనుక్కోవటం వల్ల ఇంత లాభం కలిగింది. ఈ రోజు రన్ అవుతున్న ప్రపంచం అంతా సైన్స్ మీద ఉన్నది. అవన్నీ గుహ్య తరాలు. ఇప్పుడు చెప్పబోయే బ్రహ్మ విద్యని స్వామి ఏమన్నాడంటే గుహ్యతమం. గుహ్యతమం అంటే అట్మోస్ట్ సీక్రెట్. అంత గొప్ప సీక్రెట్ ఏంటండి అంటే ఇది ఇంద్రియ గోచరం కాదు. ఏమంటే బ్రహ్మస్వరూపం ఇంద్రియానికి కనిపించదు, ఎదురుగా కనిపించదు బ్రహ్మస్వరూపం. బుద్ధి గోచరం కూడా కాదు. బుద్ధి గోచరం అంటే బుద్ధి ద్వారా నేను పట్టుకొని బుద్ధిలో పెట్టుకుంటాను బ్రహ్మతత్వాన్ని అంటే అలాగూ కాదు. ఇంద్రియాల ద్వారా కానీ బుద్ధి ద్వారా కానీ లభించండి. అందుకే ఉపనిషత్తులో చెప్తారుగా నా మేధయా నా బహునాశ్రుతైన. మేధ ద్వారా భగవంతుడిని మనం పట్టుకోలేము. ఇంద్రియ చక్షువుల ద్వారా భగవంతుడిని మనం క్యాచ్ చేయలేము. మరి ఎలా తెలుస్తుంది అండి ఇది అంటే దీన్ని తెలుసుకో. అందుకే దీన్ని ఏమంటారు ట్రాన్సెండెంటల్ ట్రూత్ అంటారు. ట్రాన్సెండెంటల్ ట్రూత్ అంటే ఇప్పుడు మనము అనుభవిస్తున్న అనుభవాల జోడీలోనికి అది రాదు. జాగృత స్వప్న సుషుప్తుల్లో దేనికి సంబంధం లేనటువంటి వస్తువు. అంత రహస్యమై అవే మనోబుద్ధులను ఉపయోగించాలి. అవే మనోబుద్ధులను ఉపయోగించి మనోబుద్ధులను దాటి పైకి వెళ్ళాలి. అందుకే దీన్ని గుహ్యతమము అన్నారు. బుద్ధ్యాది సాక్షి కలు కేవలోయ. ఇంతగా పనిచేస్తున్న బుద్ధికే సాక్షి అది తత్వం. కలు కేవలోయ, కేవలం. అక్కడ వేరే వస్తువు ఉండదు. వేరే వస్తువు ఉండదంటే ఏముండదు, మన బుద్ధి కూడా అక్కడ ఉండదు. తనే ఉండదు, అదే వస్తువు. అందుకు దీనిని గుహ్యతమం. ఇంత గుహ్యతమమైన శాస్త్రాన్ని ప్రవక్ష్యామి హే అర్జున, నేను చెప్పుతున్నాను అన్న వెంటనే మనకు అర్థమవుతుంది. ఇంత రహస్యమైనప్పుడు డెఫినెట్ గా ఎవరో ఒక టీచర్ ఉండాల్సిందే మనకి. అర్జునుడికి లక్కీగా ఎవరు టీచరు? సాక్షాత్తు వాసుదేవ భగవాన్, శ్రీకృష్ణ పరమాత్మ. ప్రవక్ష నేను చెప్తాను స్వామి గ్యారంటీగా. అందుకే గురువు లేనిదే మన సాధన, జ్ఞాన సాధన జరగదు. జ్ఞాన సాధనకి గురువు ఉండవలసిందే. భగవద్గీతలో ముందు ముందు చెప్తుంటారు స్వామి. గురువుని ఆశ్రయించాలి, గురువుని సేవ చేయాలి, గురువుతో కనెక్ట్ అవ్వాలి. ఆ తర్వాత మనకి ప్రశ్నని మనం సంధించాలి. ఆయన అనుగ్రహాన్ని, ఆయన ప్రసన్నతని మనం పొందితే అప్పుడు మన డౌట్స్ పోవటానికి ఆస్కారం. ఇక్కడ పరమాత్మే గురుస్వరూపంలో శ్రీ అర్జునుడికి జ్ఞానబోధ చేస్తుంది. ప్రవక్ష్యామి అనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం. జ్ఞానం విజ్ఞాన సహితం అంటే థియరిటికల్ గాను చెప్తాను. ఆ వస్తువు తాలూకా లక్షణం ఇది 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 అని అన్ని లక్షణాలని చెప్తాను. ఆ లక్షణాల మీద మనం ఎలా కేంద్రీకరించాలి అది కూడా చెప్తాను. జ్ఞానం విజ్ఞాన సహితం. జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా. నువ్వు చేయవలసిన పని ఏంటి? నేను చెబుతున్నదంతా నువ్వు క్యాచ్ చేయాలి, మిస్ కాకుండా సంశయరహితంగా. శ్రద్ధ ఉండాలి, సంశయరహితంగా నువ్వు వింటే డెఫినెట్ గా సర్వ అశుభాల నుంచి కూడా నీకు మోక్షం లభిస్తుంది. ఇది మొదటి శ్లోకంలో పరమాత్మ తను చేయబోయే పని ఏంటో ఆ పనిని అంతటిని కూడా ఆయనే ఎన్యూమరేట్ చేసేసాడు. తను ముందు ముందు ప్రాజెక్ట్ ఏంటో, ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా ఫస్ట్ శ్లోకంలోనే చెప్పబడింది. ఇదం తుతే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. ఇప్పుడు రెండో శ్లోకం పరమాత్మ చెప్పబోతుంది. రెండో శ్లోకంలో స్వామి ఈ జ్ఞానం యొక్క మహత్తుని చెప్తారు. జ్ఞానం తాలూకా గ్లోరీ, గ్లోరీ ఆఫ్ ద నాలెడ్జ్. ఈ జ్ఞానానికి ఉన్నటువంటి విశేషత ఏంటో చూడండి. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఈ విద్య మహత్ అంటే గ్లోరీ చెప్పడానికి స్వామి
7 adjectives ని వాడారు. అంటే ఈ విద్యకి 7 విశేషణాలని వాడారు. ఇవి మనకి అలా రిఫ్లెక్ట్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. అందుకే ముందు ఎప్పుడైనా సరే అనుబంధ చతుష్టయం అంటే ఏంటో 4 1 2 3 4 చెప్పేయాలి. అధికారి, విషయం, ఫలం, సంబంధం. ఇక్కడ కూడా అంతే. భగవంతుడు బ్రహ్మజ్ఞానానికి వాడిన విశేషాలు 7. ఆ 7 ఏంటంటే ఒకసారి చూడండి. ఒకటి ఏంటంటే ఈ విద్య ఫస్ట్ది రాజ విద్య. రాజ విద్య అంటే రాయల్ నాలెడ్జ్. 2 రాజగుహ్యం. ఈ విద్య రాయల్ సీక్రెట్, అత్యంత రహస్యమైన రాజ విద్య, రాజగుహ్యం. 3 పవిత్రమిద ఉత్తమం. ఉత్తమ పవిత్రమైన, మామూలు పవిత్రం కాదంట, ఉత్తమ పవిత్ర వస్తువు. అందుకే జ్ఞాన సాధనంత పవిత్రమైనది ఇంకొకటి లేదు అంటారు. 3వ యాడ్జెక్టివ్ ఏంటంటే ఉత్తమ పవిత్రం. 4 ప్రత్యక్షావగమం. ప్రత్యక్షావగమం అంటే యథార్థంగా చెప్తారు, యథార్థంగా చెప్పేది అని అర్థం. ప్రత్యక్షావగమం అంటే ఈజీ టు ఎక్స్పీరియన్స్, దాని అనుభవం అత్యంత సులభం. ప్రత్యక్షావగమం. 4 అయ్యాయి కదండి. ధర్మ్యం. ధర్మ్యం అంటే ఈ జ్ఞాన మార్గం అనేది ధర్మపంథం, ధర్మంతో కలిసి నడిచేది జ్ఞానం, ధర్మ్యం. 6 సుసుఖం కర్తుం. సుసుఖం కర్తుం అంటే ఆచరణకి సులభమైనది. సుసుఖం కర్తుం. కర్తుం అంటే ఆచరణ. ఇది ఆచరణకి ఎలా ఉంటుంది అంటండి? సుసుఖం. సుసుఖం అంటే అనుకూలంగా ఉంటుంది. జ్ఞాన సాధన ఏమైనా కష్టం అనుకోవడానికి లేదంట. సుసుఖం కర్తుం. అవ్యయం. అవ్యయం అంటే ఎప్పుడు పెరిష్ కానటువంటి రిజల్ట్ ఇస్తుంది, నాశన రహితమైన ఫలం. అవునా కాదండి? మిగతా ఫలాలన్నీ కూడా పోతాయి, కానీ జ్ఞాన ఫలం మాత్రం అవ్యయ ఫలం. అవ్యయ ఫలం అంటే ఎప్పుడు నాశనం కానటువంటి ఫలం. రాజవిద్య, రాజగుహ్యం, ఉత్తమ పవిత్రం, ప్రత్యక్షావగమం, ధర్మ్యం, సుసుఖం కర్తుం, అవ్యయం. ఈ 7 లక్షణాల్ని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. ఫస్ట్ విశేషం స్వామి ఏమన్నారంటే, ముందు కూడా చెప్పిందే, ఈ విద్య అంటే రాజ విద్య. జనరల్ గా సంస్కృతంలో ఒక సంధి వాడతారు. రాజ విద్య అంటే రాజానాం విద్య. రాజానాం విద్య అంటే మామూలుగా మనం ఏమనుకుంటామంటే రాజులకు సంబంధించిన విద్య ఏమో అనుకుంటాం. స్వామీజీ మీకెందుకు ఆ డౌట్ వచ్చిందండి, ఈ విద్య రాజులకు సంబంధించిన విద్య అనుకుంటున్నారంటే, అర్జునుడేమో క్షత్రియుడు, శ్రీకృష్ణ పరమాత్మ కూడా కింగే. ఇద్దరు కింగులు మాట్లాడుకుంటున్నారు కాబట్టి కింగులు జ్ఞానమో మనకు సంబంధం లేదేమో అనుకోకూడదు. ఆ రాజ విద్య అంటే ఇక్కడ కింగులకు సంబంధించిన జ్ఞానం అని కాదు. రాజ విద్య అంటే విద్యానాం రాజ. విద్యానాం రాజ అంటే అన్ని విద్యలలోనికి రాజు. అనేక విద్యలు ఉన్నాయి కదండి, శిల్పకర్మ, చిత్రము, నృత్యము, సంగీతము, సాహిత్యము, ఇవన్నీ విద్యలే. లిటరేచర్, ఇవన్నీ ఈ విద్యలతో దేనితోనే దీనికి కంపారిజన్ లేదు. కింగ్, రాయల్. అందుకే పరమాత్మ కూడా భగవద్గీతలో చెప్తాడు, అధ్యాత్మ విద్య విద్యానాం. సర్వ విద్యల్లోనూ అధ్యాత్మ విద్య నేను అంటాడు స్వామి. ఇంకొక విషయం ఏంటంటే, రాజా అంటే సంస్కృతంలో అర్థం ఏంటంటే రాజతే ఇది రాజ అంట. రాజతే అంటే ప్రకాశమాన్, షైనింగ్. ఈ విద్యకు గొప్ప లక్షణం ఏంటంటే ఇది ప్రకాశవంతం. ప్రకాశవంతమైనదంటే ఒకసారి బ్రహ్మ అర్జన జరిగింది అంటే ఇట్ విల్ నెవర్ పెరిష్. దానికి ఎప్పుడూ నాశనం ఉండదు, దాని దగ్గరికి అజ్ఞానం చేరే ఆస్కారమే ఉంది, ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉండేది రాజవిద్య. రాజగుహ్యం. రాజగుహ్యం అంటే అత్యంత రహస్యమైనవి. ఇందాక మనం చెప్పుకున్నాం, అత్యంత రహస్యం అంటే అర్థం ఏంటండి అంటే ఇంద్రియ మనోబుద్ధుల ద్వారా మనం ఈ జ్ఞానాన్ని సంపాదించింది. ఇంద్రియ మనోబుద్ధులను ఉపయోగిస్తూనే వాటిని దాటి వెళ్ళాలి. అది ఈ విద్యలో ఉన్న రహస్యం, మరేంటిగా. ఇంద్రియాల ద్వారా చూస్తాను బ్రహ్మని అంటే కుదరదు. బుద్ధి ద్వారా నేను అనలైజ్ చేస్తానన్నా కుదరదు. బుద్ధిని ఉపయోగించాలి, ఇంద్రియాల్ని ఉపయోగించాలి, వాటిని ఉపయోగిస్తూనే వాటిని ట్రాన్సెండ్ అవ్వగలం.
అందుకు ఇది అత్యంత రహస్యం. రాజ విద్య అంటే మనం చెప్పుకుంది అధ్యాత్మ విద్య, విజ్ఞానం. ఇది అన్ని విద్యలకి రాజు. ఎలా స్వామి చెప్పగలరు అన్ని విద్యలకి కన్నా ఈ విద్యకున్న స్పెషాలిటీ ఏంటి? దీన్ని ఎందుకు అంత గొప్పగా కీర్తించవలసి వచ్చిందంటే, ఈ విద్యను కానీ తెలుసుకుంటే, బ్రహ్మ విద్యని కానీ ఆత్మ విద్యను కానీ తెలుసుకుంటే మన సమస్త దుఃఖాలకి కూడా ఇది ఫుల్ స్టాప్ పెడుతుంది. ఇట్ విల్ పుట్ అన్ ఎండ్. ఈ జ్ఞానాన్ని తెలుసుకున్న తరువాత మళ్ళీ మనం సంసారంలో దుఃఖించవలసిన అవసరం లేదు. ఫుల్ స్టాప్, అయిపోయింది. ఇది అర్థమయ్యింది అంటే ఇంకా ప్రాపంచికమైన దుఃఖం మనం తాకే ప్రశ్నే లేదు. సర్వ దుఃఖాలకి ఇది కంప్లీట్ చేయాలి, అన్ని దుఃఖాలని కూడా పారద్రోలుతుంది. 2, ఈ విద్యకున్న మరొక స్పెషాలిటీ ఏంటండి అంటే, మిగతా విద్యలన్నీ మనం దేని ద్వారా ఉపయోగిస్తామండి? బుద్ధి ద్వారా ఉపయోగిస్తాం. బుద్ధిని ఉపయోగించి మ్యాథ్స్ నేర్చుకుంటాం, బుద్ధిని ఉపయోగించి ఫిజిక్స్ నేర్చుకుంటాం, బుద్ధిని ఉపయోగించి సంస్కృతం నేర్చుకుంటాం, బుద్ధిని ఉపయోగించి సంగీత, నృత్యం ఇవన్నీ నేర్చుకుంటాం. కానీ ఈ విద్య ఆ బుద్ధి కూడా పనిచేయడానికి ఆధారంగా ఉన్న వస్తువు. ఇవి 2 వేరు కాదు. బ్రహ్మ విద్యను తెలుసుకోవటము, బ్రహ్మను చేరుకోవటము 2 కాదు. బ్రహ్మ విద్యను తెలుసుకోవటమే బ్రహ్మని చేరుకోవడం, ఆత్మ విద్యను తెలుసుకోవటమే ఆత్మని చేరుకోవడం, పరమాత్మ విద్యను తెలుసుకోవటమే పరమాత్మని చేరుకోవడం. లేదంటే సింపుల్ గా నా స్వరూపం గురించి నేను తెలుసుకోవటమే ఆ స్వరూపంలో స్థితిని సంబంధించి. ఇంకా అక్కడికి చేరిన తర్వాత దుఃఖానికి ప్రశ్న ఉండదు, ఇంకొక దాని మీద ఆధారపడవలసిన అవసరము ఉండదు. అందుకు దీన్ని రాజవిద్య. 2వది రాజగుహ్యం. స్వామీజీ రాజగుహ్యం అంటే చూడండి, గుహ్యం అంటే సీక్రెట్ కదా. ఇప్పుడు కొన్ని రహస్యాలు మనం చూసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్కామ్లు అంటారు, తర్వాత ఏమో అక్కడ దోపిడీ అంటారు. అవన్నీ రహస్యాలే, పబ్లిక్ కి తెలియవు. కానీ అందులో పవిత్రత లేదు కదండి. ఈ రహస్యం ఏమైనా అలాంటిది అనుకుంటారేమో అని పరమాత్మ 3వ విశేషాన్ని కూర్చారు. అదేంటంటే ఉత్తమ పవిత్రం. జ్ఞానం ఏంటండి అంటే ఇది ఉత్తమ పవిత్రం. పవిత్రమే గొప్పది, అందులోనూ జ్ఞానం ఎటువంటిది అంట ఉత్తమ పవిత్రం అని స్వామి వాడు. పవిత్ర వస్తువు అని దేన్ని అంటామండి? ఏదైతే మన అంతఃకరణని శుద్ధి చేస్తుందో, ప్యూరిఫై చేస్తుందో దానిని పవిత్ర వస్తువు అంటారు. అంతఃకరణని శుద్ధి చేసిన వస్తువుల అన్నింట్లో కూడా బెస్ట్ ఏంటండి అంటే జ్ఞానం. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిద ఉచ్యతే అంట. జ్ఞానానికి సంబంధించిన, జ్ఞానానికి సమానమైనటువంటి ఏ వస్తువు లేదంట అంతఃకరణాన్ని పవిత్రం చేసేవాడు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిదం ఉచ్యతే. దీనికి సదృశమైన ఇంకొక వస్తువే లేదు. అది ఎలాగండి అంటే, మిగతా సాధనలు ఏవైనా ఉన్నాయనుకోండి, ఒక గంగా స్నానం చేశాను, లేకపోతే జప సాధన చేశాను, లేకపోతే తీర్థయాత్ర చేశాను, ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ ఏం చేస్తాయి? మన యొక్క పాపాలని పారద్రోలు. పాపాలన్నీ దానం చేశాను, ధర్మం చేశాను, లేకపోతే ఉపవాసం చేశాను అంటే శారీరకమైన, మానసికమైన, బుద్ధికమైన మన తాలూకా పాపాలన్నింటినీ కూడా పారద్రోలడానికి మిగతా సాధనలన్నీ ఉపయోగపడతాయి. పాపాలను తోడు. కానీ జ్ఞానం ఏం చేస్తుందో తెలుసండి? పాపాలనే కాదు, పాపిని కూడా తీసేస్తుంది. జ్ఞానం అందుకే రూట్ లో పనిచేస్తుంది. సమస్త వ్యవహారానికి ఆధారం ఎవరు? జీవుడు. అతనికి ఏ లేబుల్ పెట్టుకోనివ్వండి. కొంతసేపు మంచివాడు అంటాం ఆయన్నే, కొంతసేపు చెడ్డవాడు, కొంతసేపు సుఖి అంటాం, కొంతసేపు దుఃఖి అంటాం. ఈ జీవుడి మీద వర్క్ చేస్తుంది జ్ఞానం. ఇది ఒక ఆభాస మాత్రమే. దీని వెనకతల ఉన్న సత్యాన్ని జ్ఞానచక్షువు కల్పిస్తుంది. అందుకే కంప్లీట్ గా ఏమంటారు, బీజాన్నే తీసేస్తుంది, సిన్నర్నే తీసేస్తుంది. మిగతా అన్ని సిన్స్ ని పోగొడితే జ్ఞాన సాధన మాత్రం సిన్నర్, పాపినే తొలగిస్తుంది. అందుకు ఉత్తమ పవిత్రం అన్న. జ్ఞాన సాధనంత పవిత్ర వస్తువు ఇంకొకటి లేదు. రాజవిద్య, రాజగుహ్యం ఉత్తమ పవిత్రం. ఇంకా ప్రత్యక్షావగమం. ప్రత్యక్షావగమం అంటే మనబోటి వాళ్ళకి ఆ బ్రహ్మస్పర్శ కలుగుతుందా అని డౌట్ వస్తుంది.
ఎందుకంటే ఎంత సాధనలు చేసి సమస్తాన్ని త్యాగం చేసి అంత గొప్ప గొప్ప వాళ్ళకైనా బ్రహ్మ అనుభవం కలుగుతుంది అంటే కాదు అంటున్నాడు పరమాత్మ. ప్రత్యక్ష అవగమం అంటే ఈజీ టు ఎక్స్పీరియన్స్, అనుభవానికి సాధ్యమైన వస్తువే. అంత ధీమాగా ఎలా స్వామి చెప్పగలిగారు? అనుభవానికి సాధ్యమైన వస్తువు అని ఎలా చెప్పగలిగారండి అంటే, ఆయన లేని స్థలం లేదు, ఆయన లేనిదే ఉనికే లేదు. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అనుకోండి, మనం చూడట్లేదు, అది వేరే విషయం. కానీ సూర్యుడు అందుబాటులో లేడని మనం అనట్లేదు. ఎందుకంటే ఆయన తాలూకా దయ వల్లనే మనం మిగతా వస్తువులన్నీ చూడగలుగుతున్నాం. ఇది వస్తువు అంటాం, ఇది అది అని, ఇవి పూలు, ఇవి మార్కెట్లు, ఇవి రోడ్లు, బస్సులు, ఇవన్నీ చూడగలుగుతున్నాం. ఎవరి కృపా కటాక్షం వలన? ఆయన కృపా కటాక్షం. ఆయన అనుభవానికి, ఆయన గొప్పవాడే కావచ్చు కానీ అనుభవానికి దూరంగా లేడు, అనుభవానికి దగ్గరగానే ఉంటాడు. ఇది కూడా ఆ స్పృహ, ఆయన తాలూకా స్పర్శ అంతరంగంలో ఉన్నన్నాళ్లే మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, శరీరం వీటి తాలూకా వ్యాపారం అంతా జరుగుతుంది. కాబట్టి ఆయన కన్నా మనం అసలు దూరంగా లేము. ప్రత్యక్షావగమం అంటే భగవంతుడు ఈ జ్ఞానం యొక్క స్వరూపాన్ని చెప్తున్నాడు స్వామి. అంత అందుబాటులో ఎలా ఉంటుందండి అంటే దాని మీద ఆధారపడి మనం ఆడుతున్నాం, దానికి దూరంగా లేము. కెరటానికి సముద్రం ఎలాగైతే మూల బిందువుగా ఉంది, కెరటం అనొచ్చు నేను వేరు, నేను పెద్ద కెరటాన్ని, అది చిన్న కెరటం, అదేమో అవి బుడగలు, అది వాళ్ళు దూరంగా ఉన్నారు, వీళ్ళు ఎన్నైనా అనొచ్చు కాక, తెలియక అజ్ఞానం వల్ల. కానీ ఆ కెరటం యొక్క స్వరూపం సముద్రం నుంచి భిన్నం కాదు, వేరు కాదు, అవి రెండు కావు. దానికి ఒక పేరు రూపము పెడితే అది ఒక కెరటం, ఇలా ఉంది, దీని పేరు ఈ కెరటం అని మనం పెట్టుకుంటాం. కానీ అది సముద్రమే. మనం కూడా మనం పాపి పాపి కావచ్చు కాక, పుణ్య కావచ్చు కాక, సన్యాసి కావచ్చు కాక, గృహస్థు కావచ్చు కాక, చిన్న పిల్లవాడు కావచ్చుగా, వృద్ధుడు కావచ్చు, ఎవరైనా సరే ఆయన నుంచి దూరంగా ఉండే ఆస్కారం లేదు. అందుకే ప్రత్యక్షావగమం. ప్రత్యక్షావగమం అంటే వెరీ వెరీ ఈజీ టు ఎక్స్పీరియన్స్. రెండోది, మిగతా ఎక్స్పీరియన్స్లన్నిటికీ కూడా మనం పెట్టిన లేబుల్సేనండి. వాటన్నిటిని మనం అలా జడ్జి చేస్తాం, లేబుల్ చేస్తాం. అన్ని బ్రహ్మ అనుభవాలే. బ్రహ్మ అనుభవాన్నే మన అజ్ఞానవశాత్తు దాన్ని వేరే రకంగా మనల్ని మనం పీడింప చేసుకుంటున్నాం తప్పించి అన్ని బ్రహ్మ అనుభవం. తద్భిన్నంగా ఇంకొక వస్తువు లేదు. మరి అటువంటిప్పుడు అది అనుభవానికి దూరంగా ఎలా ఉంటుందండి? ప్రత్యేకంగా కంప్లీట్ ఆనందమయము, రసస్వరూపము అంటే మీరు మనస్తాలకు అలజడి ఆపేస్తే అది అలానే ఉంటుంది. కెరటాల దగ్గర ఉన్నన్నాళ్ళు ఘోష ఉంటుంది, సముద్రానికి అలజడి ఉంటుంది, కొంచెం భయం వేస్తుంది. కొంచెం లోపలికి వెళ్ళండి, లోపలికి పోతే గంభీరం, ఎవరో ఉంటారు. ఇంకా ఈ అనుభవం కూడా మనస్సు అంచు దగ్గర ఉంటాం మనం. అది చేసిన కంప్లైంట్స్, అది చేసిన గొడవ, అది చేసిన లేబులింగ్, వాళ్ళు మంచోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు, ఇది కావాలి, అది వద్దు, అది ఆ గొడవలో గొడవ కంప్లీట్ గా అందులో తాదాత్మ్యం చెందుతాం కాబట్టి మనకి డిస్టర్బెన్స్. దాన్ని షట్ డౌన్ చేయండి. షట్ డౌన్ చేస్తే శాంతే, ఎవరికైనా సరే, ఎప్పుడైనా సరే. ఈ సుఖాన్ని అనుభవించాలంటే ఎక్కడికో వెళ్ళవసరం లేదు, మనస్సును క్వైట్ చేయటం. ఈ షటప్ అంటే ఇంకా అక్కడ ప్రశాంతంగా ఎప్పుడైనా అది ఎప్పుడూ ఉండేది. కాబట్టి ప్రత్యక్షావగమం చూడండి ఎంత గొప్పదో బ్రహ్మజ్ఞానం. ప్రత్యక్షావగమం ధర్మ్యం అన్నాడు స్వామి. ధర్మ్యము అంటే ఇది ధర్మస్వరూపమైనది. బ్రహ్మజ్ఞానం ఏమైనా అధర్మానికి లీడ్ చేస్తుందంటే కాదంట, ధర్మస్వరూపమైనది. ఎంత గొప్ప ధర్మస్వరూపం అంటే మహాత్ములు చెప్తారు. ధర్మము అంటే ఏంటంటే ఏదైతే అందరినీ ఇంటిగ్రేట్ చేస్తుందో దానిని ధర్మము అంటారు. అది ప్రపంచంలో అయినా సరే, మన ఇంట్లో అయినా సరే, మన వ్యక్తిగతంగా అయినా సరే, అందరినీ ఇంటిగ్రేట్ చేయాలి. మేమంతా ఒకటి అన్న భావం ఏదైతే కలుగుతుందో అది ధర్మం. అది మన ఇంట్లో అందరికీ సమ్మతంగా ఏదైనా ఉందో అనుకోండి, అది ధర్మ వస్తువే, తిరుగులేదు ఇంకా. అలాగే దేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, సృష్టిలో కావచ్చు, అందరినీ ఇంటిగ్రేట్ చేసేది అంటే ఒక్క తాటి మీదకి తెచ్చేదాన్ని ధర్మం. ఇప్పుడు చెప్పండి,
ఏ వస్తువు లేదంటే ఏ స్పృహ మనమంతా ఒక్కటనే భావం మనకు తీసుకొస్తుంది? కేవలం ఆత్మస్పృహే కదండి. ఆత్మ ఒక్కటే అందరికీ సమానంగా ఉన్న వస్తువు, మిగతావన్నీ అసమాన వస్తువులే. వయసు చూసుకున్నాం అనుకోండి, కొందరు యంగ్ లో ఉంటారు, కొందరు వృద్ధాప్యంలో ఉంటారు, కొందరు పసితనము. ధనము, స్టేటస్, పరిస్థితులు, పొజిషను, కొందరు వేరే దేశంలో ఉంటారు, కొందరు ఈ దేశంలో, కొందరు దగ్గర దూరం, మిగతావన్నీ అసం 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 అసం. సమంగా ఏదుందండి? సమంగా ఉండేది కేవలం ఆత్మస్పృహ. నేను 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 అన్న దివ్య స్పృహ ఒక్కటే సమానంగా. ఆ స్థాయిలో మాత్రం రెండు లేవు, అదొకటే. అందుకు ఇది ధర్మ వస్తువు అన్నాడు స్వామి. అందరినీ ఇంటిగ్రేట్ చేస్తుంది, నరులనే కాదు, దేవతలని, పశువులని, పక్షులని, చివరికి ఈశ్వరుడిని కూడా. ఈశ్వరుడు అయినప్పటికీ కూడా, సమస్త జగన్నాథుడు అయినప్పటికీ కూడా, ఆయనలోనూ మొదట కలిగే స్పృహ ఏంటంటే అయాం, నేను. తర్వాత నుంచి ఆయనవన్నీ గొప్ప. నేను సర్వజ్ఞుడిని, నేను సర్వవ్యాపిని, నేను సర్వశక్తిమంతుడిని ఆయనవి. మనవి నేను బ్రహ్మచారిని, నేను గృహస్థు, నేను బ్యాంక్ ఎంప్లాయీ, నేను ఆఫీసర్ని, నేను అమ్మగారిని, నేను నాన్నగారిని. కానీ నేను కామనే కదండి. చూడండి, ఈశ్వరుడు నుంచి పిపీలకం వరకు, పిపీలకం అంటే చిన్న చీమ, దానికి నేను అన్న స్పృహ కామనే. ఇంతకన్నా ఏ గొప్ప వస్తువు మనందరినీ ఇంటిగ్రిటీ చేయగలదు, ఒక్క తాటి మీద నడిపించగలదు? అది ఈ జ్ఞానం ఉన్న గొప్ప విశేషం, ధర్మ వస్తువు. రెండోది మహాత్ములు చెప్తారు ఏంటంటే, ధర్మ సాధనకి కూడా ఇది వ్యతిరేకం కాదు. ఏమంటే బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నారు కదా, మిగతా ధర్మ సాధనలు మానేయాలా? ధర్మ సాధనలు అంటే నా బాధ్యతలు విడిచిపెట్టేస్తాను, లేకపోతే ఏం కాదు, ఏది కావాలంటే అది చేసుకో. ఎందుకంటే ఇది ఈ జ్ఞాన సాధన ఒక వస్తువు మీద ఆధారపడి ఉండదు, ఒక దేశం మీద ఆధారపడి ఉండదు, ఒక కాలం మీద ఆధారపడి ఉండదు. నువ్వు ఇంట్లో ఉన్న జ్ఞాన సాధన చేసుకోవచ్చు, హిమాలయాల్లో ఉన్న జ్ఞాన సాధన చేసుకోవచ్చు. దేశ కాల వస్తువుల మీద ఆధారపడదు. అంటే ధర్మ సాధనకు వ్యతిరేకం కాదు ఇది. నేను జ్ఞాన సాధన చేసుకుంటానండి, శ్రీ వెంకటేశ్వర స్వామిని సేవించవచ్చు అంటే అఫ్కోర్స్ బ్రహ్మాండంగా సేవించవచ్చు. నేను జ్ఞాన సాధన చేస్తానండి, నేను ఇంట్లోనే ఉంటానండి, పెద్దవాళ్ళు అయిపోయాం, ఇప్పుడు మేము ఏ అరణ్యాలు పొరుగులు పెడతామంటే ఇంట్లో నుండే చేసుకోవచ్చు. ధర్మానికి వ్యతిరేకం కాదండి జ్ఞాన. మిగతా కొన్ని సాధనలు ఏమండి కాదు, వీళ్ళు చెయ్యాలి, ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉండాలి. ఈ సాధనకు మాత్రం అలాంటి అవసరం లేదు. చూడండి, ఒక పూజ మనం చేయాలనుకున్నాం అనుకోండి, మీరు చేసేయండి పూజ అంటే నాకేమొచ్చు, పంతులు గారు రావాలి, పురోహితి రావాలి, ఆయన చేయాలి అంటే మనం పనికిరాము ఆ సాధనకి. పర్టికులర్ గా ఆయనే ఉంటారు. ఏమంటే మీరు ఒలింపిక్ లో పార్టిసిపేట్ చేయొచ్చు కదా అంటే నన్ను ఎవరు తీసుకుంటారండి ఒలింపిక్స్ లో? దానికి ఎంతో సాధన వేరే. కానీ ఈ జ్ఞాన సాధన మాత్రం ఏ స్థలంలో అయినా, ఏ వ్యక్తి అయినా, ఏ కాలంలో అయినా, సగం రాత్రప్పుడు లేసైనా సరే అహం బ్రహ్మ సాధన చేసుకో. బస్సులో వెళ్ళినా, హిమాలయాల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, వంట చేసుకుంటున్నా, ఆఫీస్లో, ఎప్పుడు భగవంతుడి స్మరణ కలిగితే, ఎప్పుడు ఆత్మస్మరణ కలిగితే అప్పుడే ముహూర్తం. అంటే ఏడు సమస్తుల్ని ఒక్క తాటి మీదకు తీసుకురాగలిగేది బ్రహ్మజ్ఞానం. రెండు, ధర్మ సాధనకి అంటే కర్మ సాధనకి లేదా ఇంకా దేనికి కూడా వ్యతిరేకం కాదు, దేని మీద ఆధారపడదు, ఇండిపెండెంట్ గమ్యం. తర్వాతది సుసుఖం కర్తం. సుసుఖం కర్తం అంటే ఆచరణకి అత్యంత సులభమైన డాన్స్. ఎందుకు అత్యంత సులభమైనది ఏంటి అంటే వేరే వస్తువు తాలూకు అపేక్ష దేనికి అవసరం లేదు. మిగతా సాధనలకు వేరే వస్తువులు కావాలి కదండి. పూజ చేయాలి అంటే పువ్వులు కావాలి, దీపం దూపం అన్నీ కావాలి. ఆఫీస్కి వెళ్ళాలంటే నేను ఒకటి పాస్ అయి ఉండాలి, నేను ఒక ఇంజనీరింగో మెడిసిన్ చేస్తేనే నాకు మెడికల్గా డాక్టర్గా వస్తుంది, ఇంకేదో చెయ్యాలి. కానీ జ్ఞాన సాధన సుసుఖం కర్తం ఆచరణకి అత్యంత సులభమైనదని ఎందుకు అంటున్నారంటే ఇంకా దేని మీద ఆధారపడదు, వస్తు అపేక్ష కలిగి. వస్తు అపేక్ష అంటే ఎలాంటి వస్తువులు అవసరం లేదు, నీ మనోబుద్ధులు, నీ ఇంద్రియాలు, నీకు ఇంతకు ముందు తెలిసిన జ్ఞానాన్ని
అలా చింతన చేస్తూ మనస్సును అలాగా మనం శాంత స్థితికి తీసుకొచ్చి ఆ బ్రహ్మ లక్షణాల మీద మనం విచారం చేసుకోవాలి. నేను కేవల సత్వస్తువు, దేహ మనోబుద్ధులకి భిన్నంగా ఉన్నాను, వీటన్నింటినీ ప్రకాశింపచేస్తున్న సాక్షియే సత్యం అని అటువైపు అలాగా మన మనస్సును తరలించాలి. ఈజీ, చాలా ఈజీ సాధన చేసుకోండి సుసుఖం కర్తం. ఇంత ఈజీ సాధన అయినప్పటికీ కూడా రిజల్ట్ మాత్రం ఎటువంటిదంట స్వామి చెప్తున్నాడు, అవ్యయ ఫలం. అవ్యయ ఫలం అంటే ఎన్నటికీ నాశనం కానటువంటి ఫలితాన్ని ఈ జ్ఞానం మనకి అందిస్తుంది. అవ్యయం అంటే నాశనం, వ్యయం కాదు. ఏమంటే ఖర్చు అయిపోవడం, అవ్యయం అంటే ఖర్చు కాదు. ఖర్చు కానటువంటి, ఎప్పుడూ నాశనం లేనటువంటి సిద్ధి, జ్ఞాన సిద్ధి. ఇంక్లూడింగ్ మహాత్ములు చెప్తారు, సంపాదించుకున్న పుణ్యం అయినా సరే అనుభవిస్తే ఖర్చు అయిపోతుంది. పుణ్యం అవునే కదండి, స్వర్గలోకానికి వెళ్తాం, లేదంటే ఇంకేదో లోకానికి వెళ్తాం, కొన్ని రోజులు అనుభవిస్తాం, ఖర్చు అయిపోతుంది, మళ్ళా సంపాదించుకోవాలి. కానీ జ్ఞానం మాత్రం అలా కాదు. యోగరతో వా భోగరతో, సంగరతో వా సంగవిహీన, యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందతి. ఎక్కడున్నా సరే దీని ఫలం ఆనందం. అటువంటి దివ్య లక్షణాలు 7 స్వామి ఎన్యూమరేట్ చేశాడు. రాజవిద్య, రాజగుహ్యం, ఉత్తమ పవిత్రం, ప్రత్యక్షావగమం, ధర్మ్యం, సుసుఖం కర్తం, అవ్యయం. ఇవి మనం అలా ఎందుకు, ఎవరైనా మనకే మన మనస్సు ఎప్పుడైనా క్వశ్చన్ వేసింది అనుకోండి, ఎందుకు చేయాలి జ్ఞాన సాధన అంటే, ఆ బ్రహ్మ యొక్క మహత్వం అంత ఎక్కువ. భగవంతుడి కన్నా గొప్పదండి బ్రహ్మ వస్తువు. పెద్దలు చెప్తారు, భగవంతుడు తల్లి తండ్రి కన్నా ఎక్కువ అంటారు. ఈ బ్రహ్మ వస్తువు భగవంతుడి కన్నా పెద్దది. కాబట్టి ఆ సాధన మనం చేయాలి. ఎంత కీర్తించినా తక్కువే. భగవంతుడు కీర్తిస్తున్నాడు అంటే చూడండి, శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు ఈ దివ్య జ్ఞానాన్ని కీర్తిస్తుంది. ఇప్పుడు మనకు ఒక డౌట్ రావచ్చు, ఇంత గొప్ప వస్తువు కదండి ఇది, ఇంత మహత్తుని సాక్షాత్తు పరమాత్మ చెప్తున్నాడు కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మిస్ అయితే ఏమంటారు, అదృష్టం కొద్ది నరజన్మ, మనుష్య జన్మ దొరికిన తర్వాత కూడా మన పాప ఫలం వల్లనో, పరిసరాల ప్రభావం వల్లనో, లేకపోతే మనం పెరిగిన వాతావరణం వల్లనో దీని మీద మనకి అముఖత కలిగింది. అముఖత అంటే ఇంట్రెస్ట్ లేకపోవడం. మరి వాళ్ళ పరిస్థితి ఏంటో, వాళ్ళ పరిస్థితి 3వ శ్లోకంలో స్వామి చెప్తున్నారు. అశ్రద్ధదానా పురుషాః ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. అశ్రద్ధదానాః పురుషాః ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. దురదృష్టవంతుల తాలూకా జాతకం. దురదృష్టవంతులు అంటే మిగతా కాలిక్యులేషన్ కాదు, పొజిషను, పవరు, ఆ కాలిక్యులేషన్ లో ఈ బోధ లేదు. ఈ బోధ స్వామి ఏంటంటే, ఇంత దివ్యమైన వస్తువుని చేరలేని వాళ్ళు, తెలుసుకోలేని వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎవరంట, ఎందుకు తెలుసుకోలేరండి అంటే, అశ్రద్ధదానాః పురుషాః. ఇక్కడ స్వామి బహువచనం వాడారు. అశ్రద్ధదానాః పురుషాః. పురుష అంటే మెనీ ఆర్ దేర్, చాలా మంది ఉంటారు. వాళ్ళు ఎవరు? అశ్రద్ధదానాః. అశ్రద్ధదాన అంటే శ్రద్ధారహిత వ్యక్తులు, శ్రద్ధ లేదు వాళ్ళు. ఎవరి మీద అండి శ్రద్ధ లేదు? ఈ విద్య మీద శ్రద్ధ లేదు, ఈ విద్య యొక్క ఫలం మీద శ్రద్ధ లేదు. అంటే మిగతా విద్యలు ఏవైనా చదవడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కానీ ఈ విద్య చదవండి, ఈ జ్ఞానాన్ని సంపాదించండి అంటే వాళ్ళకి శ్రద్ధ కలగట్లేదు. ఒకటి.
రెండు, ఈ విద్య యొక్క ఫలం, ఈ విద్య యొక్క ఫలం ఏంటండి అంటే శాశ్వత శాంతి లేదా అంటే మోక్ష ఫలం. మాకొద్దు. అశ్రద్ధదానా పురుష ధర్మస్య అస్య పరంతప. ఈ ధర్మం అంటే ఇందాక మనం స్వామి చెప్పారు, ధర్మం అంటే ఆత్మజ్ఞానం. ఈ ఆత్మజ్ఞానం మీద అశ్రద్ధదాన పురుషులైతే ఎవరుంటారో, హే పరంతప, హే అర్జున, హే అర్జున, వాళ్ళ తాలూకా స్థితి ఏంటంటే అప్రాప్య మాం నివర్తంతే. మా అప్రాప్య, వాళ్ళ మొదటి లాస్ ఏంటండి, అశ్రద్ధ వల్ల వచ్చే మొదటి లాస్ ఏంటంటే అంటే అప్రాప్య మాం అంటే ఇక్కడ భగవంతుడు, పరబ్రహ్మ, ఆత్మ వస్తువు. అప్రాప్య అంటే వాళ్ళకి లభించదు. వాళ్ళు స్టార్టే చేయలేదు, ఇంకా ఫలితం ఎలా లభిస్తుంది అంటే నన్ను వాళ్ళు పొందలేరు. అప్రాప్య మాం, పొందకుండా ఏమవుతారంట, నివర్తంతే. నివర్తంతే అంటే దే విల్ కమ్ బ్యాక్, వెనక్కి వచ్చేస్తారు. అంటే అర్థం ఏంటంటే మామూలుగా మనం చూసినప్పుడు ఏదైనా రేస్ ఉందనుకోండి, రేస్ ఉన్నప్పుడు మనం ఏమంటాము, ఒకటి పురోగమనము, ఒకటి తిరోగమనము. రేసులో ఎప్పుడూ కూడా పురోగమనమే ఉండాలి, ముందుకి వెళ్తూ ఉండాలి. మన జీవితంలోనే అంతే కదండి, ఎప్పుడు మనం డిసప్పాయింట్ అవ్వకూడదు. ఇప్పుడు ఏదో పోయిందంటే ట్రై అగైన్, నెక్స్ట్ టైం. పురోగమనం ఒకటి, దాని పేరు పురోగమనము. ఇంకొక దాని పేరు తిరోగమనం. తిరోగమనం అంటే లాస్, గో బ్యాక్. ఈ కేటగిరీ వాళ్ళు రెండో దానికి చెందుతారు. నివర్తంతే అంటే తిరోగమన మార్గంలో ఉంటారు, భగవంతుడి వైపు ఉండదు వాళ్ళ ప్రయాణం, భగవంతుడి నుంచి వెనక్కి ఉంటారు. ఇది మొదటి లాస్. అప్రాప్యమాం నివర్తంతే, తిరోగమన మార్గంలో వెళ్తారు. ఇంకొక నష్టం ఏంటండి అంటే మృత్యు సంసార వర్తమని. వాళ్ళు ఎప్పుడు కూడా మృత్యు రూపమైన ఈ సంసారంలో పరిభ్రమిస్తూనే ఉంటారు. వర్తమని అంటే దే విల్ రొటేట్, తిరుగుతూ ఈ చక్రంలో తిరుగుతూనే ఉంటారు. రెండు నష్టాలు, ఒకటి ఈ చక్రంలో తిరగకో తప్పదు, రెండు ఆ ఉత్కృష్టమైన ఫలాన్ని, ఆ దేవస్థానాన్ని మనం చేరుకోలేం. ఈ రెండు నష్టాలు అశ్రద్ధవంతులకున్న లక్షణం. అశ్రద్ధ అంటే ఈ రెండే, ఒకటి విద్య మీద అభిరుచి ఉండదు, ఈ విద్య యొక్క ఫలం మీద కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఏమంటే మనమేం చేయాలండి అంటే ఇక్కడ కొంతమంది చెప్తారు, మనం చేయవలసిన సాధన ఏంటంటే ఏదో పుణ్యకర్మ ఫలితం వల్లనో లేకపోతే మహాత్ములు భగవంతుడి తాలూకు ఆశీర్వచనం వల్లనో కొంత శ్రద్ధ మనకి కలిగింది కదండి. మనం చేయవలసిన సాధన ఏంటంటే అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం శ్రద్ధా విహీనలు కాదు. శ్రద్ధను ఎప్పుడు మనం కాంప్రమైజ్ చేసుకోకూడదు. దేని మీద మన ఫోకస్ ఎప్పుడు కూడా దివ్య పరమాత్మ వస్తువు మీద ఉంచుకోవాలి. ఇంకా మిగతా వాటికి కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఈ సాధనలో కూడా అలా ఉంటేనే చేస్తాను, ఇలా అయితేనే చేస్తానని పెట్టుకో. నిరంతరం స్వచ్ఛంగా భగవంతుడి ముందు నిలబడాలి. నాకు నువ్వు కావాలి అంతే. మన తాలూకా శ్రద్ధ దగ్గర మనం కాంప్రమైజ్ కాదు. ఆ శ్రద్ధ రహిత స్థితికి మనం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా తహతహలాడాలి. ఏదైనా సత్సంగం దొరికితే మంచిది, లేదు అంటే భగవత్ స్థానానికి నేను వెళ్ళడానికి సహకారంగా ఉన్న అన్నింటినీ ఉపయోగించుకోవాలి. శ్రద్ధ నుంచి మొదలయ్యి మిగతా చక్రం అంతా వస్తుందండి. మొదట శ్రద్ధ వస్తుంది. పెద్దలు చెప్తారు, ఈ ఆధ్యాత్మిక మార్గంలో మొదటి మెట్టు ఏంటండి అంటే శ్రద్ధ. శ్రద్ధ వలన భక్తి కలుగుతుందండి, భక్తి వలన జ్ఞానం కలుగుతుంది అండి. ఉదాహరణకి మన చిన్మయ మిషన్ తీసుకో. మొదట మనకి శ్రద్ధ కలగాలి. శ్రద్ధ అంటే ఏంటంటే ఇది ఒక ప్రయోజనకరమైన వస్తువు, ఇది ఊరికే పనికి మాలినది ఏమి కాదు, ప్రయోజనకరమైన వస్తువు. శ్రద్ధ కలిగింది. క్రమేపీ మనం సాధన చేస్తున్న కొలది భక్తి కలుగుతుంది. భక్తి ఎప్పుడు కలుగుతుందండి, అటువంటి అవతల వ్యక్తి తాలూకా మాహాత్మ్యం, గొప్పతనం తెలుస్తున్న కొలది మనకు డివోషన్ పెరుగుతూ ఉంటుంది. ఇందాక భగవంతుడు బ్రహ్మజ్ఞానాన్ని పొగడటానికి కారణం ఏంటండి, ఆ జ్ఞానం పైన మనకి భక్తి కలగాలి, ప్రేమ కలగాలి. ఇది శ్రద్ధాబలం వల్ల భక్తి వస్తుంది. ఆ ప్రేమ
పెరుగుతుంది అంటే తెలుసుకోవాలి అన్న తాపత్రయం పెరుగుతుంది, క్రమేపీ జ్ఞానం పెరుగుతుంది. శ్రద్ధ నుంచి భక్తి, భక్తి నుంచి జ్ఞానం. ఆ జ్ఞాన సాధనే పరాగం. ఒకసారి జ్ఞానం మనకి అర్థమైంది అంటే స్థితి పడతాం, స్థిమితానికి చేరుకుంటాం. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా శ్రద్ధ విషయంలో మనం కాంప్రమైజ్ అవ్వకూడదు. స్వచ్ఛంగా ఉండాలా పరమాత్మ. ఇది లేదు అంటే మిగతా తిరోగమనం. తిరోగమనం అంటే వచ్చిన ఛాన్స్ కూడా మనం విడిచిపెట్టుకుంటాం, భగవంతుడి నుంచి విముఖత. అశ్రద్ధ దాన పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే. వాళ్ళకి చెప్తారు స్వామి, అశ్రద్ధుడికి 2 లాసులు ఉంటాయి. ఒకటి ఏంటి అంటే సామాన్యుడికి వచ్చిన ఏమంటారు సింపుల్ వాసన కూడా ఆయనకు లభించదు. సామాన్యులకి ఏంటండి, భగవంతుడు ఉన్నాడంటే ప్రతి సామాన్యుడికి ఉన్న జ్ఞానం ఏంటంటే మినిమం వేద భక్తిని మెయింటైన్ చేస్తాడు. వేద భక్తి అంటే అక్కడ భగవంతుడు ఉన్నాడు, ఇక్కడ నేనున్నాను, ఆయన గొప్పవాడు, నేను తక్కువ వాడిని అని ఒక భావన కలుగుతుంది. దీన్ని వేద భక్తి అంటారు. వేద భక్తి అంటే వేరు వేరు వస్తువులు ఎందుండే భక్తి. సాధారణం మనందరికీ ఉన్నది. కనీసం ఇది కూడా పొందలేడంట అశ్రద్ధ. ఎందుకు అశ్రద్ధ ఉంది? తను నెగిటివ్ గా ఆలోచించడం మొదలు పెట్టాడు కాబట్టి సామాన్యుడికి లభించే పుణ్యగంధం కూడా ఆయనకి లభించదు అంట. ప్రతి సామాన్యుడికి ఆ మాత్రం పుణ్యగంధం ఉంటుందండి. పుణ్యగంధం అంటే ఆ దేవుడు అంటే ఒకడు ఉన్నాడు, ఆయనకి నమస్కారం పెట్టుకుంటే నాకు మంచి జరుగుతుంది. దీన్ని వేదభక్తి అంటారు. కనీసం ఆ వేదభక్తిని కూడా అశ్రద్ధ వ్యక్తి పొందలేడు అంటాడు. అశ్రద్ధ అప్రాప్య మామంటే ఇది ఒకటి బేసిక్, అది ఉంటే మిగతాది. రెండోది మృత్యు సంసార వర్తమని అంటే ఏంటి? ఈ సంసారంలోనే పదే 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 శంకరాచార్య భగవత్పాదులు ఇక్కడ అశ్రద్ధ దాన పురుషకి ఆయన ఇచ్చిన నిర్వచనం ఏంటంటే అసురులు అంటాడు, రాక్షసులతో సమానం అంట. ఇంత దివ్య వస్తువు నీ స్వరూపమై ఉంది, దానిపైన ఆరోపించబడే ఈ బుద్ధిని ఉపయోగిస్తున్నాం. అటువంటి వస్తువు మీదే శ్రద్ధ మనకి రావటం లేదంటే డెఫినెట్ గా మనం రాక్షస జాతికి అసురులము అంటాడు. అసుహు త్రాప అంటాడు. అంటే కేవలం యాక్టివిటీ యాక్టివిటీ యాక్టివిటీ, ఇది సాధించాలి అది సాధించాలి అది సాధించాలి అనే తాపత్రయమే తప్పించి ఈ సమస్తానికి వెనకతలున్న వస్తువును తెలుసుకోలేకపోతున్నాడు. కాబట్టి అసురులు వీళ్ళు నరకానికి వెళ్తారని స్వామి రాస్తాడు, నరకగామిన. కాబట్టి ఆ ఛాన్స్ వదులుకోకూడదు. మృత్యు సంసార వర్తమని అంటే మన సంసారం మృత్యుతో కలిపి వెళ్తుంది. అందుకే చూడండి, ఏ క్షణంలో న్యూస్ విన్నా అక్కడ కొంత పోయారు ఇక్కడ కొంత పోయారు అంటే మృత్యు అనేది సహజం, ఇందులో పడతాం. అమృత వస్తువుకు మనం వెళ్ళలేము. అదే శ్రద్ధా బలం ఉంటే అమృత స్వరూపానికి చేరుకుంటాం. అశ్రద్ధ ఉంటే ఈ మృత్యు స్వరూపం పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. కాబట్టి ఈ అధ్యాయంలో స్వామి శ్రద్ధా బలాన్ని పెంచుకోవాలని ఇండైరెక్ట్ గా చెప్తూనే అశ్రద్ధ ఉంటే నష్టం ఏంటి అని ఇండికేట్ చేయడం జరిగింది. రేపు స్వామి చెప్పారు జ్ఞానం విజ్ఞాన సహితం అని. నేను జ్ఞానాన్ని విజ్ఞాన సహితంగా చెప్పాలి. ఇప్పటి వరకు జ్ఞానం తాలూకా స్వరూపాన్ని ఇండికేట్ చేయలేదు, జ్ఞానం తాలూకా మహాత్మ్యాన్ని చెప్పారు. రేపటి క్లాసులో జ్ఞానం అంటే ఏంటి, అసలు ఈ ఆత్మజ్ఞానం అంటే ఏంటి, బ్రహ్మజ్ఞానం అంటే ఏంటో రేపటి క్లాసులో స్వామి స్టార్ట్ చేస్తారు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురు.